ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత పరిష్కారం అవుతాయి, కొత్త పరిణామాలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. మీకేమనిపిస్తుంది గత ముఖ్యమంత్రులతో పోల్చినా లేకపోతే ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రుల కలయిక చూసినా కూడా? ముందుగా మీకు మిత్రులందరికీ వీక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు గత 10 ఏళ్ళు ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా మనసుంటే మార్గం ఉంటుంది. మంచి నిమ్మలంగా నిద్రపోయిన ఏంటంటే ఉన్న కాడికి ఏదైతే ఉందో సుదురుకుందాం అన్న కాడికి ఆ రకంగా పోయారు. ఇక్కడ చిత్తశుద్ధి అన్నది గత 10 ఏళ్ళలో ఎవరికి లేదు. వినరా? ఇద్దరు ముఖ్యమంత్రి పనిచేసారు, ఇక్కడ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అక్కడ మోడీ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉండే, కాకపోతే తదనంతరం వ్యతిరేకతతో ఇది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మోడీ గారికి యాక్సెస్ ఉండే, అది ఏదైతే చేసుకుందాం అన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద పట్టింపు పోలేదు. వీళ్ళు ఎంతసేపు పొలిటికల్ ఈక్వేషన్లా, స్ట్రాటజీలా, ఎలక్షన్స్లా, ఒక ఎలక్షన్ తర్వాత ఇంకోటి, మున్సిపల్ కానీ లోకల్ కానీ ఇవన్నిటి మీద తప్ప రాష్ట్ర విభజన ఏదైతే చట్టం ప్రకారం అమలు చేయడం అన్నది వాళ్ళకి కూడా చిత్తశుద్ధి పెట్టలేదు, దాని మీద పెట్టలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎన్నిసార్లు అయింది, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఏమేమి తీర్మానాలు చేశారు, దాని మీద లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం అన్నది పార్టీలు పక్కకు పెట్టాలి. కత్తితో సాధించలేనిది కర్ణతో సాధించుకోవచ్చు. సమస్య ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురెదురు కూర్చుంటే ప్రతి సమస్యకు సొల్యూషన్ వస్తుంది. కాకపోతే దీని మీద సొల్యూషన్ రావాలంటే ఇద్దరికి చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఏదో ప్రజలలో ఇది చేయడానికి అది కాకుండా ఖచ్చితంగా మేము ప్రజలకి ఇది మేలు చేస్తామన్న ఉద్దేశంలో వీళ్ళు కంకణబద్దులు అంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ మొట్టమొదలు తెలంగాణ గురించి తప్పు పట్టడానికి ఆంధ్ర నాయకులకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎలాంటి హక్కు లేదు. మొట్టమొదలు ఉమ్మడి మద్రాసుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఎందుకు కారణం? ప్రజలు ఎవరు కోరుకోలేదు. ఇక్కడ నాయకులు వాళ్ళకు తర్వాత బిజినెస్ పరంగా ఉమ్మడి మద్రాసులో ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడ ఆంధ్ర ప్రాంత వాళ్ళు అక్కడ మద్రాసులో బిజినెస్ చేయడం, దానికోసం వాళ్ళ వ్యత్యాసాలు రావడం జరిగింది. తదనంతరం కర్నూలు వచ్చింది. కర్నూలుకి వెళ్ళి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత ఇక్కడ పంచాయతీ ఎందుకు మొదలైంది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక్కడ ఓపెన్గా 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ₹1 కూడా ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. ఏం చేసుకుంటారో చేసుకోరన్నారు. అటువంటి ప్రస్తావన ఒక చట్టసభలో సమన్వయం చేయాల్సిన వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడకూడదు. అది ఇక్కడ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఏదైతే ఉందో ఇవాళ సుభిక్షంగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. అప్పులు చేసి పెట్టిరు. ఇక్కడ 7 లక్షలు, అక్కడ 13 లక్షలు, 12 లక్షలు అప్పులు చేసి ప్రజల నెత్తి మీద భారం పెడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు రావడం కూడా, చంద్రబాబు నాయుడు కూడా చిత్తశుద్ధి ఏదైతే ఉందో 10 ఏళ్లలో అక్కడ పోవాల్సిన అవసరం లేకుండే. 10 సంవత్సరాల కాలంలో ఇదే హైదరాబాదులో వాళ్ళ పరిపాలన కొనసాగిస్తూ ప్రతి సమస్యను అదే సెక్రటరియట్ కాకుండా రాజ్భవన్ పక్క పంటున్న గెస్ట్ హౌస్లో లేకపోతే ఎక్కడో పెట్టేసి ఒక 1 by 1 ఏమేమి ఉన్నది, పార్ట్ 1 ఏంది, 3, 5 ఏంది, 6 ఏంది, ఆస్తుల పంపకాలు ఏంది, నీళ్ళ పంపకాలు ఏంది, ఇవన్నిటి మీద కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఇది చేయలేదు. ఇవల్ల కాకపోతే ఓపెన్గా చెప్తున్నాను నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే బీజం అంటే డెవలప్ చేసిండు. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ డెవలప్మెంట్ కానీ చేసినంత మాత్రాన నిస్వార్థంగా చేయలేదు ఎవరు కూడా. మొత్తము ఇవాళ ఉమ్మడి మద్రాసుకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ అమరావతి పోయేదాకా కూడా కేవలం బిజినెస్ కమ్యూనిటీ, పొలిటికల్ కమ్యూనిటీ చేయగానే రాష్ట్రం 2 ముక్కలైపోయింది. సమన్వయం ఎందుకు చేయలేదు? అప్పుడు ప్రతి ఒక్కరు స్వార్థపరంగా పోయిన వాళ్ళే. ఇక్కడ ఇప్పుడు కూడా వీళ్ళు ఏదైతే ఉందో చిత్తశుద్ధితోని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓపెన్గా యాక్సెప్ట్ చేసిండు. ఆయన గురువా శిష్యువా అనేది పక్క పెట్టుర్రి. ఇద్దరు ముఖ్యమంత్రుల హోదాలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. దానికి సమస్య ఏదైతే ఉందో పరిష్కారం చేయాలన్నది దాని మీద ఇప్పుడు ఒకసారి ఆంధ్రలోకి ఆరంభ శూరత్వం ఎక్కువ ఉంటారు కదా, అట్లా కాకుండా ఇదే మీటింగ్ తర్వాత ఇమీడియట్ మీటింగ్ పెట్టాలి. ఒక కమిటీని ఏదైతే ఉందో క్యాబినెట్ సబ్ కమిటీని పెట్టాలి. వాళ్ళు పెట్టి సీరియస్గా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టేసి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇవన్నిటినీ ఏం చేయాలి కదా, అది పక్క పెట్టేసి పాపం ఇక్కడ బలి పశువులు ఎవరైనా అంటే ఆంధ్ర ఏదైతే ప్రజానికం బడుగు బలైన వర్గాల ప్రజలు
సమిధలు అయిపోతున్నారు ఎప్పుడే కానీ. ఇవాళ డెవలప్మెంట్ హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఆంధ్ర మొత్తము క్రీమీ లేయర్ జనాలంతా కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ ఇవాళ 5 స్టార్ హోటల్ ఎవరు ఇక్కడ, మాల్స్ ఎవరు, పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరు. ఇక్కడ తెలంగాణలో ఎవరు లేరు ఇక్కడ, ఎవరో ఎక్సెప్ట్ రామేశ్వరరావు ఒకటి తప్ప మిగతా వాళ్ళంతా మొత్తం కోస్టల్ బెల్ట్ వాళ్ళే ఉన్నారు కదా. పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే డెవలప్ అవుతున్నారు. దాంతో ప్రకారము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ రెవెన్యూ ఎంజాయ్ చేయడం అన్నది కూడా నేను ఏమంటున్నా, కోస్టల్ బెల్ట్ వాళ్ళదే ఎక్కువ బిజినెస్ ఉన్నది. మీరు మొత్తం రిటర్న్స్ చెప్తాయి కదా, టర్న్ ఓవర్ చెప్తుంది కదా. ఖచ్చితంగా ఇవాళ రామోజీ ఫిలిం సిటీ ఎవరు తెలంగాణలో కాదు కదా. స్టూడియో లెవెల్ అయినాయి, థియేటర్ లెవెల్ అయినాయి, 5 స్టార్ హోటల్ లెవెల్ అయినాయి. ఉమ్మడి మద్రాసుకి వెళ్ళి విడిపోవడం కూడా ఇదే రీజన్. అక్కడ మద్రాసులో డామినేషన్ చేస్తేనే వాళ్ళు ఏదైతుందో చలో నడవని చెప్పి పక్క పంపారు కదా. వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతుందో ఖచ్చితంగా ఇప్పుడు గతం అంతా పక్కకు పెట్టేసి ఇవాళ తెలంగాణ కావడానికి కారణం కూడా మూల పురుషుడు చంద్రబాబు నాయుడు. నేను చెప్తున్నా, ఒక మంత్రి పదవి ఇస్తే ఆ పంచాయతీ ఉండకపోతుండే కదా. అది పక్కకు పెట్టి పడేసి ఈయనకి ఇచ్చేది ఏంటన్నా తీసుకొడితే ఇప్పుడు బండ కొడితే ఏమైపోయింది, రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోవడానికి ఇలా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. నేను అంటున్నా, ప్రజలు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా కానీ చేసిన మంచి పనే పాపం. చంద్రబాబు నాయుడు పేరు కూడా శాశ్వతంగా చరిత్రలో ఉంటుంది. కాకపోతే తెచ్చిన కేసీఆర్ వచ్చిన నిధులతోని ప్రజల మెప్పు పొందుదామని పరిపాలన చేసినా లేదు. ఎంతసేపు క్షుద్ర రాజకీయాలు, అన్నెసరీ పొలిటికల్ ఈక్వేషన్, ఏదో ఒక ఇష్యూ పట్టుకొని ఇష్యూ బేస్డ్ మీద ప్రజలను డైవర్షన్ ఆఫ్ మైండ్, ప్రజల కాన్సన్ట్రేషన్ పక్క పెట్టడం జరిగింది. ఇక్కడ రామ్గోపాల్ గారు ఒక్క నిమిషం, ఇందాక మీరు మాట్లాడిందంటే నాగార్జున గారు ఏదో చెప్పండి. నాగార్జున షాపింగ్ మాల్స్ ఎవరివి, లేకపోతే ఇండస్ట్రీస్ ఎవరివి, ఇవి ఎవరు అని, మరి ఆ కట్టేటువంటి ట్యాక్స్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కి వస్తున్నాయి, ఇంకెవరికన్నా వెళ్తున్నాయి. లాభం మీరు కదా. రామ్ గోపాల్ గారు, లాభం అనేటువంటిది ఎక్కడ పెట్టినా వస్తుంది. తెలంగాణలో పెట్టినా, ఆంధ్రాలో పెట్టినా, అమెరికాలో పెట్టినా వస్తుంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ జనరేట్ అవుతుంది, ట్యాక్స్లు ఎక్కడికి వస్తున్నాయి, డెవలప్మెంట్లో భాగమైనది ఎక్కడ, దేన్ని డెవలప్ చేస్తున్నారు. తర్వాత ఇంకో చిన్న ప్రశ్న అండి, మీరు కూడా విశ్లేషకులు కాబట్టి, జనరల్గా ఎక్కడన్నా విభజన జరిగినప్పుడు అన్యాయం చేయబడ్డటువంటి రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందా, అన్యాయం చేసిన రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందా? ఇప్పుడు తెలంగాణని అన్యాయం చేసి దోచుకు తిన్నారా ఆంధ్ర వాళ్ళు అన్నారు. విభజన తర్వాత మరి తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అయింది, ఆంధ్ర రాష్ట్రం పేద రాష్ట్రం ఎలా అయిందండి? ఇప్పుడు నాగార్జున గారు, తెలంగాణలో గుండెకాయ, మెదడు కానీ, చేతులు కానీ అన్నీ కానీ ఉన్న 4 కోట్ల జనాభాలో, 3 కోట్ల 50 లక్షల జనాభాలో 1 కోటి జనాభా ఉన్నది కేవలం హైదరాబాద్లే. మిగతా